నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. మేము వేడ బుడగజంగం కులస్తులం. గత 40 సంవత్సరాలుగా హుజురాబాద్లో 23వ వార్డులో నివసిస్తున్నాము. మా వేడ బుడగజంగాల కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మిషన్ భగీరథ పైప్ లైన్లు మరియు వీధి లైట్లు ఏర్పాటు చేయుట కొరకు గత 40 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, జిల్లా అధికారులకు, స్థానిక పాలకులకు విన్నపించుకున్నాము. కానీ వేడ బుడగజంగం కాలనీలో తప్పుడు మట్టి కూడా పోసిన వారు లేరు. పేరు సిరిపాటి వేణు, బేడబుడగజంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి హుజురాబాద్ పట్టణంలో గత 40 సంవత్సరాల నుండి 23లో మా బేడబుడగజంగాల జీవిస్తున్నాము. 23 వార్డులో గల మా బేడబుడగజంగాల ప్రాంతంలో గత హుజురాబాద్ ఉప ఎన్నికప్పుడు కూడా తట్టడి మట్టి కూడా ఏ పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలే కానీ, మంత్రులే కానీ తట్టడి మట్టి కూడా పోయలేదని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు కూడా కలెక్టర్ గారికి గత సంవత్సరం కిందట ఒకసారి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా మాకు స్పందన రాలేదు. దయచేసి 40 సంవత్సరాల నుండి మా బేడబుడగజంగాల వాళ్ళం హుజురాబాద్లో జీవిస్తున్నాం కనుక దయచేసి ఎలక్షన్ అప్పుడే వచ్చి మేము ఈ పని చేస్తాం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు ఏర్పాట్లు చేస్తామని హామీస్తారు తప్ప చేసింది లేదు. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ఇదే అంశం మీద వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి కమిషనర్ గారికి ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలనే ఆదేశాలు జారీ చేశారు. ఈ వారం 10 రోజుల కనుక అధికారులు అక్కడికి వచ్చి స్పందించకపోతే ఖచ్చితంగా త్వరలో కరీంనగర్ కలెక్టర్ ముందు 500 మందితో దాదాపు ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాను. ఎట్లున్నాయి రోడ్లు? ఏంటిది రోడ్ల పరిస్థితి ఏంటిది? అసలు సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, వీధి లైట్లు లేవు. వర్షాకాలం అప్పుడైతే అక్కడ ఉన్న పరిస్థితి అతి దారుణమైన పరిస్థితి. ఆ వర్షాకాలంలోనే అధికారులు వచ్చి పేర్లు రాసుకపోవడమే తప్ప అక్కడ కనీస అభివృద్ధి పనులు ఇంతవరకు చేసింది కూడా లేదు. హుజురాబాద్ ఉప ఎన్నికప్పుడు ప్రతి ఒక్క ఇంటికి కూడా, ప్రతి గల్లీలో కావచ్చు, ప్రతి ఒక్క ఇంటికి కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, ఆ తర్వాత వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ హుజురాబాద్ పట్టణంలో 23లో ఒక 40 సంవత్సరాల నుండి జీవిస్తున్న మా బేడబుడగజంగాల కాలనీలో మాత్రం ఇంతవరకు తట్టడి మట్టి కూడా పోయలేదని మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాం. త్వరలో దయచేసి ప్రభుత్వాల దృష్టికే కానీ, పార్టీ నాయకుల దృష్టికే కానీ అధికారులు కూడా వచ్చి ఒకసారి మా ప్రాంతాన్ని సందర్శించాలని, లేని పక్షంలో ఈ వారం 10 రోజులలో కనుక అధికారులు వచ్చి ఎస్టిమేషన్ వేసి ప్రతినిధులకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఈ వారం 10 రోజులలో ఒక ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. నా పేరు సిరిపాటి వేణు, బేడబుడగజంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. దూరం చూస్తాను ఆన్లైన్ అందరూ పడుతుంది, ఆన్లైన్ మంచిగా పడుతుంది. దూరం చెయ్యి, చేతులు కొంచెం జావి కొంచెం పైకి అట్లా గిట్లా